మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయంలో మనం వంశపర శాపాల గొలుసుని మనం ప్రార్థన ద్వారా విరగొట్టుకున్నాము. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే, ఈరోజు సాయంత్రం కదా, ఈరోజు మరి బలిపీఠాలను మనం విరగొట్టబోతున్నాం. హల్లెలూయా. బలిపీఠాలు అనేటివి ఉంటాయి. ఎప్పుడన్నా పేరు మనం విని ఉంటాం, బలిపీఠం. బైబిల్లో ఎక్కువగా బలిపీఠం గురించి చెప్పబడ్డది. అయితే క్రైస్తవ జీవితంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మన జీవితంలో ఈ బలిపీఠం ఉన్నప్పుడు జీవితం సరిగా ఉండదు అన్నమాట. చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాం. లైఫ్లో మజా అనేది రాదు. హల్లెలూయా. ఎందుకు అనంటే బలిపీఠంకి అలాంటి పవర్ ఉంటుంది. అయితే ఎంత పెద్ద బలిపీఠమైనా మనం ప్రార్థన చేసి వాటిని విరగొట్టచ్చు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఈ బలిపీఠం అనేది మన జీవితంలోకి వెళ్ళి విరిగిపోయి తొలగిపోతుందో అప్పుడే మన పట్ల దేవుని యొక్క కార్యాలు అనేటివి జరుగుతాయి. ఈ వాక్యం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మంచిగా వినండి. మీరు ఎంత విశ్వసిస్తే అంత పని జరుగుతుంది. ఏదో కేర్లెస్గా ఉంటే అది కేర్లెస్గానే మీకు ఎఫెక్ట్ అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను చేయాల్సింది చాలా గొప్ప ప్రయత్నమే చేస్తాను, కానీ నేను చెప్పింది చేసినప్పుడు అది మీకు వర్కౌట్ అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రార్థన చేసుకొని వాక్యంలో వెళ్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. చెప్పే వాక్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు, అందరికి అర్థమయ్యేటట్టు, ఏ సైతాన్ని ఆవరించకుండా మీరు కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను చెప్పినప్పుడు నోట్స్ కూడా మీరు రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు మనము బలిపీఠాలు. హల్లెలూయా. ఈ బలిపీఠాలు అనేది ఫస్ట్ మనం విందాము. తర్వాత అది ఎందుకు చేయబడుతుంది, అందులో ఉన్న ప్రభావం ఏంటిది, దేవుడు ఎందుకు బలిపీఠాన్ని కూల్చమని చెప్పిండు, బలిపీఠం మన జీవితంలో ఉంది అనేది ఎలా జరుగుతుంది, దానికి ఉన్న బండ గుర్తులేంది, ఇవన్నీ కూడా మనము కొద్దిసేపు వాక్యాన్ని చూసి తర్వాత మనం ప్రేయర్లో వెళ్ళాలి. దీనికి సంబంధించిన ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ని నేను చెప్పినప్పుడు నాతో పాటు మీరు ఏకీవించినప్పుడు మీ జీవితంలో పనిచేస్తున్న ఈ బలిపీఠాలన్నీ కూడా కూలిపోతాయి అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుని ప్రియమైన వారారా, బలిపీఠాలు, చెడును చేసే బలిపీఠం ఉంటుంది, మంచిని చేసే బలిపీఠం కూడా ఉంటుంది. అంటే దేవునికి సంబంధించిన బలిపీఠం ఉంటుంది, సైతానికి సంబంధించిన బలిపీఠం కూడా ఉంటుంది. బలిపీఠము అంటే ఏంటంటే దాంట్లో 4 ఎలిమెంట్స్ ఉంటాయి, మూల కణాలు 4 ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. అవి ఏంది అని అంటే రాళ్ళు, అగ్ని, నీళ్ళు, తర్వాత గాలి. ఈ 4 ఐటమ్స్ అనేటివి ఉంటాయి. బలిపీఠాన్ని తయారు చేసేటప్పుడు దేవుడు చేసిన సృష్టితోటే బలిపీఠాన్ని కట్టాలి. దేవుడు చేసిన సృష్టిలో ఒకటి రాళ్ళు, రాయి మీద రాయి పెట్టి బలిపీఠాన్ని కడతారు. హల్లెలూయా. సేమ్ సాతాను కూడా బలిపీఠం అనేది కడతారు. మనం న్యాయాధిపతులు 6వ అధ్యాయము మనం చూసినప్పుడు మొదట్లోకి వెళ్ళి చదువుకుంటూ వస్తే గిదెయోనుతో దేవుడు మాట్లాడతాడు. మొదట మాట్లాడిన తర్వాత ఏమంటాడంటే, నీ తండ్రి ఇంటికాడ ఉన్న బలిపీఠాన్ని కూల్చేయని చెప్తాడు. హల్లెలూయా. నీ పూర్వీకులు కట్టిన బలిపీఠం ఉంది, అది కూల్చేసేయి, అది కూలుస్తేనే వర్కౌట్ అవుతుంది అంటాడు. ఈయన ఆ బలిపీఠం కూలుస్తామంటే మార్నింగ్ టైంలో అందరు ఉంటారు దాని చుట్టూ, కూల్చటం ఇవ్వడం వల్ల కాదు. రాత్రి సమయంలో ఏం చేస్తారంటే ఆ బలిపీఠం మీద ఉన్న విగ్రహాలు
ఆ బలిపీఠాలన్నీ కూడా కూల్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు కూల్చేసిండు? దేవుడు ఆ బలిపీఠాన్ని ఎందుకు కూల్చేయమని చెప్పిందంటే, ఈ బలిపీఠం ద్వారా ఏమవుతుందంటే ఈవిల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సైతాన్ యొక్క ప్రభావం అనేది ఈ బలిపీఠం గుండా పనిచేస్తుంది మనిషి లోపల. బలిపీఠాలు ఎందుకు కడతారు అంటే, ఒక దేశం నాశనం చేయడానికి, ఒక రాష్ట్రం నాశనం చేయడానికి, దాని తర్వాత ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి బలిపీఠాలు అనేది కడతారు. హల్లెలూయా. మనం చూసినాం బైబిల్లో కూడా అబ్రహాం భక్తుడు దేవునికి బలిపీఠం కట్టాడు, యాకోబు కూడా కట్టాడు, ఇస్సాకు కూడా కట్టాడు, మోషే కూడా కట్టాడు. హల్లెలూయా. తర్వాత నోవాహు కూడా జలప్రలయం అయిపోయిన తర్వాత అరారతు కొండ మీద దేవునికి బలిపీఠం కట్టి ఒక గొర్రెను ఒక జంతువుని బలి చేసి అందులో దాని మీద పెట్టి దాన్ని కాల్చాడు. కాల్చినప్పుడు ఆ స్మెల్, ఆ అరోమా అంటారు దాన్ని, ఆ స్మెల్ ఏమైందంటే దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు దాన్ని పీల్చి అప్పుడు చల్లబడిపోయాడంట. అంతవరకు ఆ ప్రజల్ని నాశనం చేయడం కోపమే అతని మీద ఉండే. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈరోజు ఈ బలిపీఠం గురించి మనం ఎందుకు వింటున్నాము అంటే, మన పూర్వీకులు కొన్ని బలిపీఠాలు కడతారు, మనకు తెలియదు అది. మన కుటుంబం నాశనం అయిపోవాలన్నా, లేకపోతే వేరేవాడు నాశనం అయిపోవాలన్నా, లేకపోతే పర్సనల్గా మనం నాశనం అయిపోవాలని వాళ్ళు బలిపీఠాలు కడతారు. వాళ్ళు వాటి మీద బలి అర్పణ చేసిన తర్వాత దయ్యాలు, చీకటి శక్తులు అనే పవర్ దాని మీదకి వెళ్ళి పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు చనిపోయి ఉంటారు, కానీ వాళ్ళు కట్టిన బలిపీఠం మీద ఉన్న ప్రభావము మన జీవితంలో వెంటాడుతూనే ఉంటుంది. మనం ఎక్కడ పోయినా సెట్ అవ్వదన్నమాట. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. హల్లెలూయా. ఈ బలిపీఠము దేనికోసం కడతారు అంటే, ఒకటి చేతపడి చేయటానికి, నెక్స్ట్ మంత్ర విద్య నేర్చుకోవడానికి కూడా బలిపీఠం అనేది కడతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చేతబడి వేరు, మంత్ర విద్య వేరు. మంత్ర విద్య అనంటే ఇప్పుడు ఒక వ్యక్తి మంత్ర విద్యలు నేర్చుకోవాలి, చీకటి సమూహాల గురించి వాటితో కాంటాక్ట్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన బలిపీఠం అనేది కట్టి అతని రక్తం ఏం చేస్తారంటే అక్కడ ఒలికిస్తారనమాట. చిటికెన వేలు గోరు కొంచెం కట్ చేసి ఆ రక్తం అనేది ఏం చేస్తారంటే ఆ బలిపీఠం మీద వేస్తారు. అట్లా వేయాలన్నమాట. వేసినప్పుడు చీకటి రాజ్యము, చీకటి లోకం అని ఇంకొక లోకం ఉంది. చాలా లోకాలు ఉన్నాయి. ఆ చీకటి లోకం నుంచి అతనికి కొన్ని శక్తులు అనేటివి అతని లోపలికి వస్తాయి. అవి చాలా నేర్పించిన తర్వాత ఆ విధంగా ఆయన ఆ చీకటి ఫోర్స్ వల్ల ఏమవుతాడంటే ఆ చీకటి శక్తి ద్వారా ఆయన లీడ్ అవుతూ ఉంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని చూసినప్పుడు అన్నీ తెలిసిపోవటము, తర్వాత ఫ్యూచర్ ఎట్లుంటుందో చెప్పేయటము, తర్వాత ఆయన ఏదైనా చేస్తే మంచిగా అవ్వటం, ఒక తాయెత్తు కట్టడం, ఎన్నో ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకొకటి ఏంటంటే చేతబడి చేయటానికి. చేతబడిలో చాలా రకాలు ఉంటాయి. భానుమతి అని తెలంగాణలో అంటారు, ఆంధ్రాలో ఏమో చిల్లంగి అంటారు, చేతబడి అంటారు. మైదా పిండితోటి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి కొన్ని వస్తువులు పెట్టి వాటి ద్వారా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తిని అటాక్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క రక్తం కావచ్చు, వెంట్రుకలు కావచ్చు, లేకపోతే ఆయన వేసుకున్న బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఆయన నడిచిన కాళ్ళ మట్టి ముద్రలు కావచ్చు, అవి తీసుకొని వాటిలో కొన్ని మెడిసిన్స్ కలిపి, మెడిసిన్స్ అంటే మనం వాడే మెడిసిన్స్ కాదు, చెట్ల మందు అన్నమాట, ఇవి కలిపి ఆ విధంగా ఈవిల్ ఫోర్స్ని, చీకటి శక్తిని పిలిచి దాడి చేసేటట్టు చేస్తారు. ఆ వస్తువుల మీద ఏముంటాయి బ్రదర్ అని అంటే, మన బాడీ చుట్టూ ఆస్ట్రల్ బాడీ అని ఇంకో బాడీ ఉంటుంది. మన బాడీలో ఉన్న మన ఏదైతే షర్టు ప్యాంట్ వేసుకుంటామో, చెప్పులు వేసుకుంటామో కదా, వాటికన్నీ ఆ ఆస్ట్రల్ బాడీ యొక్క పార్టికల్స్ అంటే చిన్న చిన్న వస్తువులు అన్నమాట, అవి అంటుకొని ఉంటాయి. అది మన ప్రాణంకి, మన ఆత్మకి సంబంధము దానికి ఉంటుంది అన్నమాట.
అట్లా దాన్ని తీసుకొని ఏం చేస్తారంటే మంత్రప్రయోగం అనేది చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మంత్రప్రయోగం చేసినప్పుడు మధ్యలో నది ఉండద్దు, లేకపోతే సముద్రం ఉండకూడదు, నీరు పారద్దు, అట్లా చేస్తేనే పని అవుతుంది అని అంటారు. అట్లేం ఉండదు. నది ఉన్నా లేకపోయినా నువ్వు ఫిజికల్గా దేన్నైనా ఆపచ్చు, కానీ స్పిరిచువల్గా నువ్వు ఆపలేవు. ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళకుండా డోర్ వేసి నన్ను బంధించవచ్చు, కానీ నా మనసుని బంధించలేరు, నా ఆలోచనని బంధించలేరు, నా ఆత్మను బంధించలేరు. నేను ఎక్కడన్నా పోవచ్చు, నా మనసుతోటి నేను ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. అట్లనే ఈ మంత్రాలు, చేతపడి శక్తులు అనేటివి ఈ విధంగా పనిచేస్తూ ఉంటాయి. నాడీ వ్యవస్థ మీద ఎక్కువ పనిచేస్తుంటుంది, నరాల మీద ఎక్కువగా ఈ మంత్రాలు, చేతపడి శక్తులు అనేటివి పనిచేస్తూ ఉంటాయి. అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, మన పూర్వీకులు ఎవరైనా, మన తాత ముత్తాతలు ఎవరో ఒకరు మంత్ర విద్య నేర్చుకొని ఉంటారు, ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఆడవారన్నా ఉంటారు, మగవాళ్ళైనా ఉంటారు. ఈ మంత్ర విద్య నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక బలిపీఠం కట్టాలి, ఒక ఆత్మతో వాళ్ళు సందిగ్ధం చేసుకోవాలి, అంటే ఒక ఆత్మతో కాంటాక్ట్ అవ్వాలి, ఒక ఆత్మతో సంబంధం పెట్టుకోవాలి. నేను జీవితాంతం నీకు లోబడి ఉంటాను, నువ్వు చెప్పినట్టు వింటా, హల్లెలూయా. అప్పుడు ఆ ఆత్మ అనేది, ఆ శక్తి అనేది ఆ వ్యక్తి లోపల వచ్చి పనిచేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి చనిపోయింది అనుకో, తన వంశంలో ఎవరో ఒకరు ఆ ఆత్మకి మళ్ళీ పూజలు చెప్పినట్టు చేయాలి, హల్లెలూయా. లేదు అని అంటే ఆత్మ ఏం చేస్తా అంటే ఆ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. అది ముందే వాళ్ళు ఒప్పందం పెట్టుకొని ఉంటారు, హల్లెలూయా. ఇంకా కొన్ని ఎట్లా ఉంటాయి అని అంటే, కొన్ని ఆత్మలు ఏం చేస్తాయంటే కొంతమంది మనుషులను సెలెక్ట్ చేస్తాయి. ఇప్పుడు దేవుడు కొంతమంది మనిషిని సెలెక్ట్ చేసుకొని, నువ్వు నా సేవ చేయాలి, నాకు సాక్షిగా ఉండాలి, దేవుడు కళలో వచ్చి చెప్పటం, స్వరం ద్వారా చెప్పటం, కొన్ని విషయాలు పెట్టి చెప్పటం, కళల ద్వారా చెప్పటం, కొన్ని ప్రాబ్లం ఎట్లయితే చెప్తావు, సేమ్ దురాత్మ కూడా అట్లనే ఆ వ్యక్తి ఆ పర్సన్ గురించి బాగా అర్థమైనప్పుడు బాగా రీసెర్చ్ చేసి ఆ పర్సన్ ఎన్నుకొని కళలో వచ్చి చెప్పి, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అన్నప్పుడు వాడు కొన్ని చేస్తాడు. చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే దాంతో బంధం అనేది ఏర్పడుతుంది. బలి అర్పణ చేసే కొద్దీ, ఒక శక్తికి బలి అర్పణ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఆ శక్తికి బంధం అనేది ఏర్పడుతుంది, ఆత్మ బంధం అనేది బలపడుతూ ఉంటుంది, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఈ శక్తి ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి లోపల ఉన్న లైఫ్ ఫోర్స్, జీవశక్తి అనేది తీసుకుంటుంది అన్నమాట. ప్రతి దురాత్మ ఏం చేస్తుందంటే దాని ఆలోచన ఏంటంటే ఏదో ఒక దాని మీద ఆవరించాలి, ఎవరో ఒకరి మీద ఆవరించాలి. అది ఆవరించకపోతే బతకలేము అన్నమాట. మనం నీళ్ళు తాగకపోతే ఎట్లా బతకలేమో, ఒక దురాత్మ అనేది ఒక పర్సన్ని ఆవరించకపోతే బతకలేవు. అవి రోగాల గుండా, శ్రమల గుండా, వేదన గుండా ఆవరిస్తూ ఉంటాయి, హల్లెలూయా. అది ఆవరించటం వేరు, ఈ బలిపీఠాలు అనేటివి వేరు. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఆత్మలోకంలో కూడా కొన్ని చీకటి శక్తులు ఏం చేస్తాయంటే మన పేరు మీద బలిపీఠాలు కడతాయి. మన పేరు మీద బలిపీఠాలు కట్టి అవి ఏం చేస్తాయి అని అంటే మన మీద దాడి చేసేటట్టు చేస్తుంది, హల్లెలూయా. దాని పవర్ పెంచుకోవటానికి అవి ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆత్మ మండలంలో కట్టిన బలిపీఠాన్ని కూడా మనం ఇక్కడ భూమి మీద కూర్చొని దాన్ని కూల్చేయచ్చు అన్నమాట, ఓన్లీ త్రూ ప్రేయర్స్. దేవుడు విశ్వాసికి అంత అధికారం ఇచ్చాడు, హల్లెలూయా. విశ్వాసికి అది తెలియదు. దయ్యం అంటే భయపడతారు, చేతబడి అంటే భయపడతారు, మంత్రాలంటే భయపడతారు. దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ ఇవంటే భయం ఉంటుంది. వీటిని అన్నిటినీ చేసిన వారు ఎవరు అంటే దేవుడు, హల్లెలూయా. సైతాను ఒక రూట్లో ఏమో మన పితరులు చేసిన శాపం వల్ల అటాక్ ఇస్తాడు. రెండో రూట్ ఏంది అని అంటే ఈ బలిపీఠాల ద్వారా అటాక్ ఇస్తాడు, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం బైబిల్లో మనం చదువుతూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశానికి వస్తూ ఉంటే బిలాము అని చెప్పి ఒక రాజు ఉంటాడు, బాలాకు అని ఒక రాజు ఉంటాడు. ఆయన ఒక అన్యుడు, ఆ ఐగుప్తు దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా వేరే దేశం, కానీ ఐగుప్తుతో కనెక్షన్ ఉంటుంది ఆయనకి ఏముంటుందంటే
ఈ ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా ఏ దేశంలో వెళ్తుంటే ఆ దేశాన్ని కబ్జా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ దేశాన్ని ఏడ కబ్జా చేసుకుంటారేమో అని ఆయన ముందే ప్రీ ప్లాన్గా ఏం చేస్తారంటే బిలాము అని చెప్పి ఒక మాంత్రికుడిని పిలుస్తాడు. ఆయన ఒక ప్రవక్త. ఎవరికి ప్రవక్త అంటే దయ్యానికి ప్రవక్త. దయ్యానికి ప్రవక్త అంటే మాంత్రికుడు, పక్క మాంత్రికుడు. ఆ మాంత్రికుని పిలిచి ఒక కొండ మీద తీసుకుపోయి, కొండ కింద ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు. వీళ్ళందరూ గడ్డి మీద, ఒక చేను మీద, గడ్డి మీద ఆవు వస్తే మొత్తం చేనుని ఎట్లయితే మేస్తుందో మొత్తం తినేస్తుందో, ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా అట్లనే తినేస్తున్నారు. వీళ్ళను శపించు, నువ్వు శాపం పలుకో, నాశనం అయిపోవాలంటాడు. ఈ బాలాక్ అనే రాజుకు తెలుసు అనమాట. ఏం తెలుసు అంటే ఈ బిలాం ఏదైనా చెప్పిస్తే అది అయిపోతుంది అని చాలా డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఈ బిలాము అనే ప్రవక్త ఏం చేస్తాడంటే, ఈ బిలాం అనే మాంత్రికుడు ఏం చేస్తాడంటే, నా కోసం 7 బలిపీఠాలు కట్టు అంటాడు. 7 బలిపీఠాలు కట్టు, నేను చెప్పిన పూజలు పునస్కారాలు చేస్తే అది అయిపోతుంది అంటాడు. ఆయన 7 బలిపీఠాలు కట్టిస్తాడు. ఈ 7 బలిపీఠాలు కట్టించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను గుర్తు చేసుకుంటూ తిడదామనే టైంలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. నువ్వు ఒక్క మాట కూడా చెప్పద్దు, మంచిగా చెప్పద్దు, చెడ్డగా చెప్పద్దు, సైలెంట్గా ఉండాలని చెప్తాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే దేవుని కూడా తెలుసు అన్నమాట. బలిపీఠం కట్టిన తర్వాత ఏదైనా చెప్పించినప్పుడు, ఏదైనా మాట్లాడినప్పుడు అది అంటుకుని అది ఎవడైనా నాశనం అయిపోతాడు. దేవుడు అతన్ని అక్కడ ఆపేస్తాడు, ఆయనకు అడ్డంగా నిలబడతాడు. తర్వాత గాడిద పోతూ ఉంటే, గాడిద ఎక్కిపోతూ ఉంటే ఆ గాడిద ద్వారా కూడా చాలా ఇబ్బంది పడతాడు. గాడిద కూడా మాట్లాడుతాడు. గాడిదకి ఆ టైంలో దేవుడు నోరిస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్పింది ఎందుకు వింటలేవు అని. నువ్వు ఎందుకు అటు పోతున్నావు ఇటు పోతున్నావు అంటే పెద్ద దేవదూత కనబడుతున్నావు, గాడిద చెప్తుంది అనమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. అంటే ఈ విధంగా బలిపీఠాలు అనేటివి చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు కూడా మన జీవితంలో ఎవడైనా నాశనం అయిపోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే బలిపీఠం కడతారు. మాంత్రికులు కోడింగ్ వస్తారు, మేకను కోస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక మాంత్రికుడికి మనం ప్రార్థన చేసినాం, మనం గంట సేపు అన్య భాషలు మాట్లాడతాం, అడ్డం పడిపోతాడు. అడ్డం పడిపోయిన మాంత్రికుడు మళ్ళీ లేవటానికి ఏం చేస్తాడంటే గొర్రెను మేకను బలి అర్పణ చేస్తాడు. ఆయన కూడా ఒక బలిపీఠం కట్టి వాళ్ళ దేవత, వాళ్ళ శక్తిని పిలుచుకొని కోడినో మేకను కూర్చినప్పుడు మళ్ళా అందులోకెళ్ళి ఆయన బయటపడతాడు. తర్వాత మన మీద అటాక్ చేయడానికి మళ్ళీ వాళ్ళ పూజలు పునస్కారాలు చేస్తారు. అసలు గట్టిగా చెప్పాలి అని అంటే ప్రార్థన పవర్ఫుల్లా, మంత్రాలు చేతబడి పవర్ఫుల్లా అంటే ప్రార్థననే పవర్ఫుల్. ప్రార్థన ఈజీగా, మంత్రాలు చేతబడి చేయటం ఈజీ అంటే ప్రార్థన చేయటమే ఈజీ. హల్లెలూయా. ఈ మంత్రాలు చేసే దాంట్లో చాలా నిష్టగా ఉండాల్సి వస్తుంది. ఆ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. రాత్రి టైమింగ్స్లో రాత్రి 11 నుంచి 3-4 గంటల వరకు మెలకువ ఉండాలి. ఆ మంత్రాలు చదువుతూనే ఉండాలి. ఆ మంత్రాలు చదివేటప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే వస్త్రాలు వేసుకోకూడదు. ఎందుకు వస్త్రాలు వేసుకోకూడదు అని అంటే, వస్త్రాలు లేకుండా అతడు కొన్ని మంత్రాలు ఉచ్చాటన చేసినప్పుడు ఈ చీకటి లోకంలో ఉన్న శక్తులన్నీ కూడా అతని దగ్గరకు వస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఆయన ఫస్ట్ ఒక బలిపీఠము కట్టుకొని ఒక హోమం లాంటిది పెట్టుకొని అందులో మంట వేసి, దాని తర్వాత మంటను చూస్తూ, ఆ ఆత్మను చూస్తూ, లేకపోతే ఆ ఫోటోని చూస్తూ దాని మీదనే మైండ్ పెట్టి ఆయన మంత్రాలు చదువుతూ ఉంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు అవి వచ్చి ఆయన ఏది అడిగితే అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది మంత్ర విద్య, చేతపడి విద్య, చేతపడి చేయటం. మంత్రం, తంత్రం, యంత్రం, ఈ 3 వేరు వేరు అనమాట. మంత్రాలన్నిటివి వేరే ఉంటాయి, తంత్రం అనేది వేరే ఉంటుంది, యంత్రం అనేది వేరే ఉంటుంది. యంత్రము అని అంటే ఒక రాగి ప్లేట్ మీద వాళ్ళు కొన్ని మాటలు రాసి, దానికి కొన్ని ముగ్గులు బొమ్మలు రాసి ఇంట్లో పెట్టుకోమని చెప్తారు. యంత్రం. లేదు అని అంటే చిన్నగా చేసి తాయెత్తు లెక్క కడతారు అన్నమాట. అది యంత్రం అన్నమాట. సరే, తంత్రం అనుకుంటారు. ఇది యంత్రం నేను చెప్పింది. తంత్రం అంటే అవే తాయెత్తులు కట్టడం.
మంత్రము అనేది ఇట్లనే కొన్ని మాటలు ఉంటాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే మీరు నాతో ఎలా కనెక్ట్ అవుతున్నారో, దేవుణ్ణి మనం పిలవాలంటే కొన్ని పాటలు లేకపోతే కొన్ని స్థుతులు ఎలా చెప్తే ఎట్లా దేవుడు కనెక్ట్ అవుతాడో, అట్లనే ఒక గుణాత్మకం కనెక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి అన్నమాట. ఈ బీజాక్షరాలతో ఈ మంత్రాలతోటి వాళ్ళు ఆత్మలతో కనెక్ట్ అవుతారు. అలా ఆత్మలతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఫస్ట్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. కళ్ళల్లో వచ్చి రోజు మాట్లాడుతూ ఉంటాయి. కళ్ళల్లో అవి మాట్లాడుతున్నాయని వీళ్ళకి తెలియదు. వీళ్ళు దేనికోసమైతే ఉన్నారో ఆ రూపంలో వచ్చి మాట్లాడుతూ ఉంటాయి. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ విధంగా మాట్లాడి ఏం చేస్తాయంటే ఆ ఊరిలో ఉన్న ఆ మనిషిని ఆలింగనం చేసుకుంటుంది. అంటే ఆ మనిషిని పట్టుకుంటుంది, ఆవరించేస్తుంది. ఆవరించి ఆయన మైండ్ మొత్తం చేంజ్ చేసేసి, మాంత్రికులకి చాలా కోపం ఉంటుంది. చాలా కోపము, చాలా అహంకారం. వాళ్ళ మెయిన్ మోటో ఏముంటుందంటే అందరు నన్ను చూస్తే భయపడాలి, అందరికంటే నేనే ముందు స్థాయిలో ఉండాలి, నాకు ఎవడైనా తల వంచాలా, నా దగ్గర కార్లు వేసుకొని రావాలా, అడ్డదారిలో నేను డబ్బు సంపాదించాలి. దానికోసం ఏం చేయాలా? మంత్రాలు. ఇంకా కొంతమందికి ఏంటంటే నేను త్వరగా చచ్చిపోవద్దు, నేను త్వరగా ముసలివాడు కావద్దు, దానికి సంబంధించిన మంత్రాలు. ఇంకా కొంతమంది మంత్రాలు ఎందుకు నేర్చుకుంటారు, ఎందుకు చేస్తారు అని అంటే ఈ ఆత్మల మీద కొంచెం పిచ్చి ఉంటుంది అన్నమాట. నాలాంటి వాళ్ళకి అసలు ఆత్మలు అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తే, వాటి వస్త్రాలు ఉంటాయా, వాటి కమ్యూనికేషన్ ఏంటి, నెట్వర్క్ అని తెలుసుకోవడానికి వీళ్ళు మంత్రాలు నేర్చుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ మంత్రాలు ఎందుకు వేస్తారు అని అంటే నిధులు వెతకటానికి, బంగారం వెతకటానికి, వజ్రాలు వెతకటానికి ఈ మంత్రాలు నేర్చుకుంటారు. ఎందుకు అనంటే ఈ మంత్రాలు నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే ఆ నిధి ఎక్కడ ఉందో ఆ శక్తి చెప్తుంది అన్నమాట. తర్వాత ప్రతి నిధి మీద ఒక శక్తి ప్రభావం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా నిధి అనేది మనది కాదన్నమాట. ఎందుకంటే అది ఆల్రెడీ అది వేరుంది, మనం పోయినందుకు మనం ఆగమైపోతాం తప్ప అది మనకు రాదు. కానీ ఈ నిధి మనకు రావాలి అనేటట్టు అది కళ్ళలో వచ్చి మాట్లాడితే ఎన్నో చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ చేయడానికి ఖచ్చితంగా పీఠాలు అనేటివి కట్టాలి, బలిపీఠాలు అనేటివి కట్టాలి. బలిపీఠం కట్టకుండా ఆ ఆత్మలు అనేటివి ఈ వ్యక్తులతో కాంటాక్ట్ అవ్వవు, అవి ఏమి కూడా చూపించవు. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఈ బలిపీఠం కట్టిన తర్వాతనే వాటి ఫోర్స్ అనేది పనిచేస్తుంది, అది యాక్టివ్గా పనిచేయగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మన పూర్వీకులు, మన ఊరి వాళ్ళు ఎవరో ఒకప్పుడు వాళ్ళు ఏం చేసి ఉంటారంటే కొన్ని పీఠాలు కట్టి ఉంటారు, తర్వాత కొన్ని శక్తులతో వాళ్ళు బంధం ఏర్పరచుకొని ఉంటారు. హల్లెలూయా. ఈ శక్తులన్నిటివి కూడా ఏం చేస్తాయంటే ఫస్ట్ వ్యక్తుల దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకుంటాయి. మనకి ఏం ప్రాబ్లం ఉంది అని డబ్బు సమస్య ఉంది, డబ్బులు ఇచ్చేస్తాయి. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాయి అంటే నేను నీకు డబ్బులు ఇచ్చినా కదా, నాకు ఒకటి చేసి పెట్టాలా అని చెప్తాడు. నీకేం కావాలి? నాకు మేక మాంసం కావాలి. కళ్ళలో వచ్చి చెప్తుంటాడు మేక మాంసం నీకు ఎట్లా ఇవ్వాలి? మేక మాంసం నేను ఒక ప్లేస్ చూపిస్తా, అక్కడ మేకని చంపేసి పాతి పెట్టేసి కొంతమంది, తర్వాత నువ్వు వెతుకుతావు ఆ మేక మాంసం అసలు ఎముకలు ఏమీ దొరకవు. అట్లా అప్పుడప్పుడు అది పెరిగిన తర్వాత మనిషి మాంసం కూడా ఇవ్వమని చెప్తారు. హల్లెలూయా. కొన్ని ఏమో శక్తులేమో భూమి మీద పనిచేస్తుంటాయి, అపార్ట్మెంట్ల మీద. మా హైదరాబాద్లో అట్లా చాలా జరుగుతుంటాయి. అపార్ట్మెంట్లు పెద్దగా కట్టేది ఉంటే ఈ శక్తులు కళలో వచ్చి మాట్లాడితే డిస్టర్బ్ చేస్తే, ఇక్కడ నేను ఉన్నాను, నన్ను శాంతపరచాలి, నన్ను శాంతపరచాలి అని అంటే 100 గొర్రెలు మాంసం నాకు కావాలంటే, లేకపోతే 3 పెళ్లి కాని అమ్మాయిల శరీరం కావాలి అని చెప్తారు. హల్లెలూయా. అప్పుడు పాపం ఈ మేస్త్రులు, ఆ ఓనర్స్ వాళ్ళంతా ఏం చేస్తారంటే అక్కడ చంపేసి మనుషులను ఆ పిల్లర్ లోపలనో దేంట్లోనే వేసేసి అట్లా కట్టేస్తుంటారు. అట్లా చేయకుండా కడితే ఏమవుతుందంటే అక్కడ యాక్సిడెంట్లు అవ్వటం, తరచుగా మనుషులు కరెంట్ షాక్తో చచ్చిపోవటం అది జరుగుతూనే ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అన్నీ కూడా ఇప్పుడు ఒక వ్యక్తి మాంత్రికుడు మారిందంటే అది ఆయన తప్పు కాదు, అది ఆయన ప్రలోభ కాదు, సైతాన్ ఆయనను ఆవరించి ఆ స్టేజ్కి తీసుకొచ్చిందనమాట. అదొక కోణం అన్నమాట. సైతాన్ తన రాజ్యాన్ని
విస్తరించుకోవటానికి ఒక మాంత్రికుడిని కొంతమందిని పెట్టుకున్నది. హల్లెలూయా. కొంతమందిని తయారు చేసుకున్నది. కాబట్టి ప్రపంచంలో ఎంత పెద్ద మాంత్రికుడు ఉన్నా అతను చేస్తున్న మంచి పనులే ఉండొచ్చు, కానీ అతడు ఒక సైతాన్ ఆత్మ చేతను చేయబడుతున్నాడు, లీడ్ అవుతున్నాడు. లాస్ట్కి అది తన కుటుంబాన్ని, తన ఫ్యామిలీని తినేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నది అని అంటే ఒకటి విగ్రహార్థన, రెండోది ఈ మంత్ర విద్య నేర్చుకోవటం, ఆత్మలతో మాట్లాడటం. అది దేవునికి నచ్చదన్నమాట. చాలా ఘోరం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే దేశాలు, ఆ ఊరు ప్రజలన్నీ నాశనం అయిపోతాయి. మన భారతదేశం నాశనం అవ్వటానికి కారణం ఏంటంటే మన భారతదేశ ప్రజలు చాలా విగ్రహార్థన చేస్తారు. తర్వాత చాలా భూములను పాడు చేసేస్తారు. ఈ మంత్రాలతోటి, చేతబడి చేత పాడు చేసేస్తూ ఉంటారు. అలాగే వీటి వల్ల ఏమవుతుంది అని అంటే మనుషుల మనుగడ అనేది తగ్గిపోతుంది. ప్రజలు బాధలు వస్తారు, వేదనలు వస్తారు. దుష్ట శక్తులకు, చీకటి శక్తులకు ఏంటంటే రూట్ అనేది పెరుగుతుంది, పవర్ అనేది పెరుగుతుంది. హల్లెలూయా. ఇది అప్పటి నుంచి, అనాది కాలం నుంచి ఇవి వస్తున్న విషయాలు అన్నమాట. హల్లెలూయా. అయితే ఒక క్రైస్తవుడుగా మారిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం, మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఆ మంత్రశక్తులను కూల్చాలి, ఆ మాంత్రికుల్ని మనం మార్చాలి, ఆ శక్తి నుంచి వారిని పారద్రోలాలి. ఇవి ఎప్పుడు జరుగుతాయంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, మనం ప్రతిరోజు అన్య భాషలతో మాట్లాడినప్పుడు మనము ఈ వ్యక్తులను పాపం నుంచి విడుదల చేయొచ్చు, మంత్రాల నుంచి విడుదల చేయొచ్చు, ఆ దురాత్మలను జయించవచ్చు, మన కుటుంబాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. హల్లెలూయా. అందుకోసమే ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్సు, శనివారం రోజు రాత్రి ప్రేయరు. కాన్ఫరెన్స్ ప్రేయరు 3 పూటలు వేరే ఉంటుంది. శనివారం రోజు చేసే 9 నుంచి 12 గంటలు చేసే ప్రేయర్ వేరే ఉంటుంది. అక్కడ వచ్చే మెసేజ్ వేరే ఉంటుంది, అక్కడ వచ్చే ప్రభావం వేరే ఉంటుంది. ఆ ప్రేయర్, అక్కడ మెసేజ్ చెప్పిన తర్వాత ప్రేయర్ చేస్తాం అందరి కోసం. ఆ ప్రేయర్ ఆ టైంకి ఎందుకు చేయాలంటే ఆ టైంలోనే స్పిరిట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. స్పిరిచువల్ గేట్స్ అనేటివి ఉంటాయి, గేట్ కీపర్స్ అంటారు, ద్వారపాలకులు అంటారు. అవి అప్పుడే ఓపెన్ అవుతాయి అన్నమాట. వాటిని అప్పుడే మనం బంధించాలా, వాటిని అప్పుడే మనం కూల్చాలా. వాటి వల్ల నష్టం జరగకుండా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే మామూలు విషయం కాదు. దేవుడు మన కోసం ఒకటి చేసిండంటే ఆయన ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే మన మనుషులతో కాదు, దురాత్మల ఆకాశ మండలంతో మనం పోరాడాలి. అందుకే ఎప్పుడు కూడా మనం స్పిరిట్ ఫీల్డ్లో, ఆత్మలో ఎప్పుడు కూడా మనము అలర్ట్ ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి బలిపీఠాల గురించి చాలా ఉన్నాయి. చాలామంది బలిపీఠాలు అనేటివి కట్టారు. ఇప్పుడు కూడా బలిపీఠాలు అనేటివి మన వాళ్ళు కడుతూ ఉంటారు. మనకు తెలియకుండా వేరే ప్రపంచంలో, వేరే దేశంలో సైతాన్ అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులను లేపి, అగోపాలన శాంసన్ ఇండియాలో ఉన్నాడు, వాడు పాపంలో పడిపోవాలా, వాడి మీద చేతబడి చేయండి, మంత్రాలు చేయండి అని చెప్పి కూడా సైతానే కొంతమందిని లేపి బలిపీఠాలు కట్టించి నా మీద అటాక్ చేపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏ పాస్టర్ అయినా పడిపోయాడు, ఇన్సల్ట్ అయిపోయాడు, పాస్టర్ల పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది, పాస్టర్ల పిల్లలు ఆ తప్పులు చేస్తున్నారంటే దానికి కారణం, ప్రధానమైన కారణం ఈ సైతాన్ శక్తి ప్రభావం ఉంటుంది. అందుకే ఎవరిని కూడా నిందించద్దు. సైతాన్ ఒక ఆలోచన కూడా అదే. పాస్టరే పడిపోయాడు అనుకో, చర్చ ఏమి ఉండదు. పాపంలో పడిపోతే ఈ పాస్టర్లు అందరూ ఇంతే అని మళ్ళీ అన్యుల్లో కలిసిపోతారు. అన్యుల్లో కలిసినప్పుడు ఏమవుతారు, సేమ్ అన్య ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. వాటికి, ఆ శక్తులకి ఆరాధన వెళ్తుంటుంది. కాబట్టి ఇదంతా కూడా డబల్ గేమ్ అన్నమాట. అందుకే దేవుడు నమ్మిన వ్యక్తులకి చాలా శ్రమ, చాలా శోధన వస్తుంది. అయితే ఆ శోధనను జయించడానికి దేవుడు ఏం చేసిండంటే మనకు పరిశుద్ధ ఆత్మ శక్తిని ఇచ్చాడు, అన్య భాషలను ఇచ్చాడు, వాక్య ధ్యానం ఇచ్చాడు, యేసు రక్తం ఇచ్చాడు, మారు మనసు పొందు అంటున్నాడు, యేసు రక్తాన్ని వాడు అంటున్నాడు, అన్య భాషలో మాట్లాడు అంటున్నాడు. అలా ఇవన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మన కంప్లీట్ విడుదల అనేది ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ బలిపీఠం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు మనలో కలిగే బండ గుర్తులు ఏంటి అని అంటే
దేవుని కోసం ఏదైనా మంచి పని చేద్దాం అనిపించదు. హల్లెలూయా. ఏదో చేయాలంటే చేయాలన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తర్వాత ఎప్పుడు డల్గా ఉండటం, అనారోగ్యంగా ఉండటం, ఎన్ని హాస్పిటల్స్ వెళ్ళినా సరిగా మంచి కాకపోవటం, ఈ విధంగా లైఫ్ అనేది లీడ్ అయిపోతుంటుంది. డబ్బు సంపాదించాలని ఆశ ఉండదు. తర్వాత ఎవరితోనైనా కలవాలని ఆశ అనిపించదు. ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఊరికే ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. నలుగురితో సంతోషం ఉండబుద్ధి కాదు. నా బతికింతే, నేను ఇంతే, నేను ఎప్పుడు ఇంతే అనే ఎవరైతే ఏ మైండ్ సెట్తో ఉంటారో మ్యాక్సిమం ఈ బలిపీఠాలు పవర్ వల్ల వాళ్ళు ఆ విధంగా అయిపోతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఇవి ఏం చేస్తాయి అంటే నిజ దేవుని దగ్గర తెలుసుకోకుండా చేస్తుంటాయి. గుడ్డితనం తీసుకొస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి వీటిని మనం జయించడానికి వీటికి సంబంధించిన ప్రేయర్ అనేది ఉంటుంది. ఆ ప్రేయర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బలిపీఠాలు అనేటివి మన ఫ్యామిలీలో ఉండొచ్చు, మన పితరుల ఫ్యామిలీలో ఉండొచ్చు, అవన్నీ కూడా ఏమైపోతుందంటే కూలిపోతుంది. మనకి విడుదల వస్తుంది. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మనము ప్రేయర్ చేసుకుందాం. అందరూ కూడా తల మీద చేయబెట్టండి. అందరం కూడా ఒకసారి తల మీద చేయబెట్టుకొని నేను ఫస్ట్ మీకోసం ప్రార్థన చేస్తాను. తర్వాత నేను ఏదైతే పలుకుతానో మీరు కూడా పలకండి. హల్లెలూయా. మీలో ఉన్న ఆ బలిపీఠాలు అనేటివి అవి కూలిపోతాయి అన్నమాట. హల్లెలూయా. మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. మరి మంత్ర విద్య ద్వారా, చేతబడి శక్తి ద్వారా ప్రభా, మా పూర్వీకులు, మా బంధువులు, మా ఇంటి వారు ఎవరైనా బలిపీఠాలు కడితే ప్రభు యేసు నామములో వాటిని నేను కూలుస్తున్నా. ఈ కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి బిడ్డకు బలిపీఠాల నుంచి నువ్వు విడిపించు. గొప్ప విడుదల, గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం అనుగ్రహించి నీ యొక్క సాక్షిగా నిలబెట్టు. రాకడలో సిద్ధపరచు తండ్రి. ఈ బిడ్డలను మీరు దీవించు. యెహోవా జబా రహల్బా షికింతల రబా రిహనమ హజి హందుల శాంతల రబా. మీరు ధైర్యపరిచి ఈ ప్రేయర్ని మీరు జీవించమని, ఇప్పుడే నీ బిడ్డలకు విడుదల కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరూ కూడా తల మీద చేయబెట్టుకోండి. నేను ఎలా అయితే ప్రార్థన చేస్తానో మీరు కూడా ప్రార్థన చేయండి. మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు బలిపీఠం ఉంటే బాడీ వేడి కావటం, లేకపోతే తల తిరిగినట్టు ఉండటం, నిద్ర వచ్చినట్టు ఉంటుంది, భయం అవుతుంటుంది, లేకపోతే దురద వచ్చినట్టు ఉంటుంది ప్రేయర్ చేసేంత వరకు. తర్వాత ఫోన్ కట్ చేయాలనిపిస్తుంది, లేదా ఫోన్లు వస్తుంటాయి, ఏదో ఒకటి జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ జీవితంలో బలిపీఠాలు ఉన్నాయని బండగుర్తులు అన్నమాట. హల్లెలూయా. కానీ అవన్నిటికీ మీరు పట్టించుకోకండి. నా వాయిస్ వినండి. నేను ఏది చెప్తున్నానో అది పలకండి అంతే. దేవుడు మీకు గొప్ప విడుదల ఇస్తాడు. ఏప్రిల్ నెలలో చాలా గొప్ప విడుదల అనేది మన పరిచర్యకి, మన సంఘానికి రాబోతున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన విషయాలు, తర్వాత ఎన్నో రోజుల నుంచి చేసిన ప్రేయర్స్కి ఏప్రిల్ నెలలో దేవుడు ఆన్సర్ ఇస్తాడు. దానికి ముందు మనం రంగం సిద్ధపరచాలి, గ్రౌండ్ సిద్ధపరచాలి. కాబట్టి దానికి ముందు ఫస్ట్ ఇవి పోతేనే అవి అవుతాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి నేను చేస్తాను. నా వెనకాల ఈ ప్రేయర్ మీరు కూడా దయచేసి చేయండి. ఈ ప్రేయర్ వల్ల ఏమవుతుందంటే నీ కుటుంబం అంతా కూడా ఈ బలిపీఠం శక్తి నుంచి విడుదల పొందుతుంది. ఈ కుటుంబంలో ఉన్న ఆ సైతాన్ ఏదైతే కుటుంబంలో వచ్చి మాట్లాడుతుందో, డిస్టర్బ్ చేస్తుందో అది కూలిపోతుంది అన్నమాట. అది నీలమట్టం అయిపోతుంది. హల్లెలూయా. తర్వాత లైఫ్ చాలా ఇంట్రెస్ట్గా మారుతుంది, చాలా ఈజీగా మారుతుంది. చాలామంది మనం చూసి ఆశ్చర్యపడతారు. ఆత్మలోకం నుండి మనం కట్ అయిపోతాం అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళగా నేను ప్రార్థిస్తున్నట్టు మీరు అందరూ కూడా ప్రార్థించండి. తల మీద చేయబెట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. చెప్పండి. యేసు ప్రభా నీకే వందనాలు. యేసు ప్రభా నీకే వందనాలు. ప్రభా యేసు నామంలో నేను ప్రకటిస్తున్నాను. నా జీవితంలో ఉన్న మంత్ర విద్యల ద్వారా, శాతపడి ద్వారా ఉన్న నా కుటుంబానికి
ఎదురుగా ఉన్న ప్రతి ఒక్క బలిపీఠములను యేసు నామములో కూల్చేస్తున్నాను. యేసు నామములో కూల్చేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తితో నా కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి బలిపీఠాలు యేసు నామములో నేను కూల్చేస్తున్నాను. యేసు నామములో కూల్చేస్తున్నాను. యేసు నామములో నేను ప్రభు అయిన యేసు నామములో దయ్యం యొక్క బలిపీఠాలను, వాటి యొక్క తారుమారును నేను కూల్చేస్తున్నాను. ఆ బలిపీఠములకు దేవుని అగ్ని వచ్చి కాల్చునుగాక. దేవుని అగ్ని వచ్చి కాల్చునుగాక. యేసు నామములో యేసు నామములో నేను ఈ బలిపీఠాల ద్వారా నా కుటుంబంలో నా రక్త సంబంధికులకు ఉన్న ప్రతి ఒక్క గొలుసును యేసు నామములో విరగొడుతున్నాను. నేను ప్రకటిస్తున్నాను, వాళ్ళు యేసు నామములో స్వేచ్ఛ పడ్డారు, స్వస్థత పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు. యేసు నామములో బంధిస్తున్నాను. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. ప్రభువా, నాకు తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు, మంత్ర విద్య ద్వారా, చేతబడి ద్వారా నేను చేసిన నిబంధనలన్నీ, మా పూర్వీకులు చేసిన నిబంధనలన్నీ నేను యేసు నామములో రద్దు చేస్తున్నాను. యేసు నామములో అవన్నీ విరగొడుతున్నాను. ఆ బలిపీఠలన్నీ విరిగిపోనుగాక. యేసు నామములో మంత్ర విద్య ద్వారా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఆపరేట్ చేస్తున్న ప్రతి చీకటి శక్తిని, ప్రతి చీకటి బలిపీఠాన్ని యేసు నామములో బయటికి రాని ఆజ్ఞయిస్తున్నాను. యేసు నామములో బయటికి రాని ఆజ్ఞయిస్తున్నాను. యేసు నామములో బయటికి రా. నా కుటుంబాన్ని నుంచి విడిచి పారిపో. యేసు నామములో పారిపో. ప్రతి శాపము, ప్రతి మంత్రము ఎవరైతే నా జీవితంలో పలికి ఉన్నారో యేసు రక్తం యొక్క శక్తి ద్వారా నేను విరగొడుతున్నాను. నాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యేసు నామములో వర్ధిల్లదు. యేసు నామములో వర్ధిల్లదు. నేను ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్క మంత్రాల బలిపీఠము, వాటి ద్వారా వచ్చే అనారోగ్యము, నాకు కలిగే అనారోగ్యాలు, నాకు కలిగే ఆర్థిక ఇబ్బందులు, నా చివరి దినాలు నాశనం చేయాలని చూస్తున్న చీకటి శక్తులు పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా కాల్చబడునుగాక. యేసు నామములో కాల్చబడునుగాక. యేసు నామములో కాల్చబడునుగాక. యేసు నామములో నేను ప్రతి ఒక్క మంత్ర విద్య, మంత్రశక్తి బలిపీఠాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. నా జీవితాన్ని విడుదల రాకుండా పనిచేస్తున్న ప్రతి చీకటి ఆత్మని యేసు నామములో బంధిస్తున్నాను.
యేసు నామములో బంధిస్తున్నాను. నా జీవితంలో చికాకు, ఒత్తిడి, టెన్షన్స్ పెడుతున్న ప్రతి చీకటి శక్తిని యేసు నామములో నేను లయపరుస్తున్నాను. నా కుటుంబాన్ని వీడు ఏ ఆత్మ అయితే నన్ను కంట్రోల్ చేస్తుందో, నన్ను తారుమారు చేస్తుందో, మంత్ర శక్తి ద్వారా నా కుటుంబాన్ని నాశనం చేస్తుందో, ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో విడిచి పారిపో. యేసు నామంలో బయటికి రా. యేసు నామంలో బయటికి రా. యేసు నామంలో బయటికి రా. యేసు నామంలో బయటికి రా. నా కుటుంబంలో నా వివాహానికి ఎదురుగా పనిచేస్తున్న ప్రతి చీకటి ఆత్మను యేసు నామంలో లయపరుస్తున్నా. పోగొట్టుకున్నవన్నీ మళ్ళా నాకు దొరుకును గాక. నేను యేసు నామంలో శాంతి సమాధానం ప్రకటిస్తున్నా. యేసు నామంలో ప్రకటిస్తున్నా. యేసు నామంలో కూలిపో సైతానా. యేసు నామంలో కూలిపో. ప్రతి ఒక్క బలిపీఠం ద్వారా నా జీవితంలో నా వాతావరణం బంధించిన ప్రతి బంధకాన్ని నేను యేసు నామంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చింపేస్తున్నాను. మంత్ర బట్టలను చింపేస్తున్నాను. చేతపడి వస్త్రాలను నా మీద కప్పినవి నేను క్షీణించేస్తున్నాను. చేతబడి వస్త్రములు నేను యేసు నామంలో చింపేస్తున్నాను. యేసు నామంలో నేను నా కుటుంబానికి, నా ఇంట్లో ఉన్న వారికి సమాధానం పలుకుతున్నాను. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో. మంత్రాలు చేతపడి బలిపీఠాలు ఏవైతే నా ఆలోచన, నా ఎమోషన్స్, నా డిసిషన్స్ యేసు నామంలో నీలమఠం అగును గాక. నీలమఠం అగును గాక. యేసు నామంలో, యేసు రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా, మంత్రాల బలిపీఠాల ద్వారా ఏవైతే ఆలోచనలు, తలంపులు నన్ను నాశనం చేస్తున్నాయో, నన్ను తరచుగా పాపంలో పడేస్తున్నాయో యేసు నామంలో కూలిపోను గాక. నేను యేసు నామంలో కూలిపోయిందని ప్రకటిస్తున్నా. యేసు నామంలో నేను ప్రతి ఒక్క బలిపీఠాల ద్వారా వచ్చే శాపాలు, వంశపాల బంధకాలు ఆగిపోవటం, ప్రవహించకపోవటం అన్నీ కూడా నేను విడగొడుతున్నా. నేను యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నా. యేసు నామంలో నాకు విడుదల కలుగును గాక. యేసు నామంలో విడుదల కలుగును గాక. ప్రతి చీకటి శక్తి బలిపీఠాల ద్వారా నా దగ్గర పంపించబడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నా, నన్ను డిలే చేస్తున్నా ఎన్నో రహస్యమైన శక్తులు యేసు నామంలో గర్జిస్తున్నా. యేసు నామంలో గర్జిస్తున్నా. యేసు నామంలో గర్జిస్తున్నా. యేసు నామంలో బయటికి రా. యేసు నామంలో బయటికి రా. యేసు నామంలో బయటికి రా. ఓ సైతానా,
యేసు నామములో బయటికి రా. యేసు నామములో ఉన్న నీ బిడ్డలు చీకటి శక్తి బయటికి రా. యేసు నామములో బయటికి రా. యేసు నామములో విడిచిపారిపో. యేసు నామములో వెళ్ళిపో. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్న దయ్యమా, ప్రతి బలిపీఠం యేసు నామములో కూలిపోను గాక. నేను చీకటి ప్రభావం యొక్క గొలుసులను నేను విరగొడుతున్నాను. నా పిల్లలకి విరుద్ధంగా పనిచేస్తున్న వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్తును ఇప్పటి నుంచి నాశనం చేస్తున్న ప్రతి చీకటి బంధకాన్ని నేను విరగొడుతున్నా. యేసు నామములో విరగొడుతున్నా. నేను సక్సెస్ అవ్వకుండా ఎవరైతే, ఏ శక్తులైతే నా పేరు మీద బలిపీఠాలు కట్టి మంత్ర విద్యలు చేస్తున్నారో, చేతబడి చేస్తున్నారో, అవన్నీ కూడా, ఆ బలిపీఠాలన్నీ కూడా యేసు నామములో కాలిపోను గాక. నా జీవితంలో ఉన్న ప్రతి కోణం మీద పనిచేసిన ప్రతి చీకటి ఆత్మ, ప్రతి బలిపీఠపు ఆత్మ యేసు నామములో లయమవును గాక. యేసు నామములో లయమవును గాక. యేసు నామములో లయమవును గాక. ప్రభువా నీకే వందనములు. ఈ బలిపీఠం మీద ఉన్న శక్తిని నాకు విడుదలిచ్చిన నీకు వందనాలు. నీకు వందనాలు ప్రభా. ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత నాకు విడుదలిచ్చిన నీకు వందనాలు. నా భవిష్యత్తును ఆశీర్వదిస్తున్నాను. నేను ఇప్పటి నుంచి పరిశుద్ధంగా జీవిస్తాను. ఏ శక్తికి పవర్ లేదు నా మీద. ఏ శక్తి నన్ను జయించదు. ఎందుకంటే నాలో యేసే ఉన్నాడు. నేను యేసేలో ఉన్నాను. యేసయానికే స్తోత్రం. యేసయానికే స్తోత్రం. యేసయానికే వందనాలు. ప్రభువా నేను చేసిన ప్రతి పాపం, చూపుల ద్వారా చేసిన పాపం, నోటి ద్వారా చేసిన పాపం, నా శరీరంతో చేసిన పాపం, నీకు ఆయుష్కరంగా చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలివగా చేసిన పాపాలు, నిద్రలో చేసిన పాపాలు, అనేకమైన పాపము నడిపించిన వాళ్ళము. ఎవరినైనా పాపంలో ప్రభావితం చేసి ఉంటాము. ఆ పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను. ప్రభా నన్ను క్షమించు. నన్ను రక్తంతో కడుగు. నన్ను నీ బిడ్డగా చేర్చుకో. నన్ను నీ సాక్షిగా నిలబెట్టు. నన్ను శోధించిన దుష్ట శక్తి నుంచి విడిపించు. ఈ బలిపీఠాల ఆత్మ నుంచి విడిపించు. నేను నీకు సాక్షిగా ఉండాలి. నీ రాకడలో సిద్ధపడాలి. నన్ను డైవర్ట్ చేస్తున్నా, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నా ప్రతి ఆత్మను నేను బంధిస్తున్నా. నాలో ఉన్న గొడ్రాలతనము, నాలో ఫలింపలేని తనము యేసు నామములో వెళ్ళిపోయినాక నన్ను ఫలించకుండా చేస్తున్నా. నన్ను గొడ్రాలుగా చేసిన ప్రతి చీకటి ఆత్మను యేసు నామములో నేను పారదోలుతున్నా. యేసు నామములో నాలో నుండి బయటికి రా. యేసు నామములో 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 కూలిపో. సైతానా యేసు నామములో బయటికి రా. యేసు నామములో బయటికి రా. నాకు విరుద్ధంగా నువ్వు పనిచేయనికి లేదు. నా ఆరోగ్యం పాడు చేస్తున్న దుష్టాత్మ, చీకటి ఆత్మ, డబ్బులు రాకుండా చేస్తున్న ఆత్మ, అప్పులతో పెంచుతున్న ఆత్మ, వచ్చిన కష్టాన్ని ఎత్తుకుపోతున్న ఆత్మ,
వచ్చిన కష్టాన్ని ఎత్తుకుపోతున్న ఆత్మ, దేవుని వాక్యం నిలబడకుండా చేస్తున్న ఆత్మ, చదివిన వాక్యం మర్చిపోయేటట్టు చేస్తున్న ఆత్మ, అన్య భాషలు మాట్లాడకుండా చేస్తున్న ఆత్మ, నాకు విరుద్ధంగా నువ్వు పనిచేయని విలేదు, నాకు విరుద్ధంగా నువ్వు పనిచేయని విలేదు. యేసు నామములో బయటికి రా, యేసు నామములో బయటికి రా. నా ఇంట్లో ఉన్న విగ్రహ శక్తి, చీకటి శక్తి, పాపంలో నడిపిస్తున్న ఆత్మ యేసు నామములో వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో. నన్ను విడిచి పారిపో. ప్రభువానికి వందనాలు. ఈరోజు విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఈ రాత్రంతా ప్రార్థనలో గడిపిపోతాయి. నెక్స్ట్ ఏప్రిల్ నెల వస్తుంది ప్రభా. ఏప్రిల్ నెలలో గొప్ప అద్భుతాలు నేను చూడాలి. నువ్వు సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీరు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. మంచిది. ఆరాధన చేస్తున్నప్పుడు, ఈ ప్రేయర్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? తర్వాత నేను చెప్పిన వాక్యం ఏదైనా డౌట్ ఉంటే, లేకపోతే మీకు వాక్యం ఏమర్థమైంది, మీ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. థ్యాంక్ యూ. ఎంతో బాధ, దుఃఖంతో కన్నీరు ఆగట్లేదు. వాళ్ళంతా తిమిరెక్కిపోయినట్టుగా, జల్దాలు పొడిచినట్లుగా, ఏదో నా ఒంట్లో ఏదో పోయినట్లుగా, అంతా అంటే కరెంట్ షాక్ కొట్టినట్లుగా అలాగా అయిపోయి అస్సలు కన్నీరు దుఃఖం ఆగట్లేదు. అంత దేవుడు వెళ్ళి నాలో నుండి చూపించి నాదది ఎంత పోగొట్టడానికి దేవుడు విడిపిస్తుందని ఎంతో విశ్వాసంతో కన్నీరుతో అడిగాను. అంతే, అస్సలు దుఃఖం ఆగట్లేదు. పనులంతా పులకరించి దేవుడు ఎక్కిపోయినట్టుగా ఎలాగ అయిపోయిందో తెలియట్లేదు. చాలా తేలిగ్గా పట్టుకున్నది. మరి రాత్రి నాకు వచ్చిన దానికి, ఈరోజు మీరు ఇలా గొప్పతలు చేసిన దానికి నాకైతే ఇలాంటివి కూడా ఉన్నాయా అనిపించింది. రాత్రి ఏంటంటే కళ్ళ వచ్చింది, ఇల్లంతా ఊపిరి అందుకున్న పక్కింటి ఆవిడ మెంటల్ పొగ కొట్టేస్తుంది. అస్సలు చిన్నయ్యి నేను ఉన్నాము. అంటే మరి బ్రతకడానికి లేదు ఛాన్స్, మరి వచ్చే దారి కూడా లేదు. ఇద్దరు ఎలా వెళ్ళాలని కూడా చీకటి గృహం అంటారు కదా, అలా గృహలో బంధించినట్లు ఎలాగుంటుంది రాత్రిగా, అలా పుల్లు కమ్మేసింది. అలాగైపోయింది అనమాట. అక్కడ నుంచి మనశ్శాంతి లేదు. అలా కళ వచ్చినప్పటి నుంచి అలా బయటికి పాప ఏడ్చుకొని అలాగ వస్తాను. ఏంటి మా ఇంట్లో పొగ పెట్టేస్తారు అంటే, మీ ఇంట్లో దోమలు పోవాలని పొగ పెట్టాను అనేసి అన్నది ఆవిడ. అంటే చచ్చిపోతుంది కదా మేము అలా చేసాము అనేసి అన్నాను నేను. అలాగ అయ్యి నుంచి నాకేంటో పోవట్లేదు. ఒళ్ళంతా భారంగా, ఒక రాగం లేక బయట చదవక అదొక నిస్పృహలో ఉన్నాను. ఈరోజు ఈ వాక్యం వినేసి ఒకదాన్ని ప్రార్థన చేసిన తర్వాత మనసాటిగా తేలిగ్గా ఉన్నది. చాలా థ్యాంక్స్ తల్లి. నేను ప్రేర్ చేస్తున్నప్పుడు, మోకాళ్ళ మీద ప్రేర్ చేస్తున్నప్పుడు ఎక్కువ పెయిన్ వచ్చేసిందండి. ఈరోజు ప్రేర్ చేస్తున్నప్పుడు పిల్లలు పూజ చేశాను కాబట్టి ఈ రోజు అన్నీ ఒప్పుకున్నాను. అప్పుడు ఏదైతే బ్యాంక్ ఉండడం మీద ఎక్కువ పెయిన్ వచ్చేసిందన్న, చాలా పెయిన్ వచ్చేసింది. ఊపేసింది, పడిపోతాం అనిపించింది. ప్రార్థన అయ్యేసరికి ఏదో రికవర్ అయింది. కాళ్ళకి మోకాళ్ళకి వచ్చేసింది. ఏదో బయటకు పోయినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఫ్రీగా ఉంటాను, తేలిగ్గా ఉంది. ఇప్పుడు పర్వాలేదన్నా, దేవుని కృపను బట్టి ఫ్రీగా ఉన్నామన్నా. థ్యాంక్ యూ అన్నా.
సమాధానం దేవుడు దీవించుగా. మనం విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఈ అంశాలు మనం నేర్చుకుందాం. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.